ఆత్మ కుమ్మరింపులు. నేటి క్రైస్తవ్యానికి ఆత్మ గురించి సరైన అవగాహన తెలియకపోగా ఆత్మ గురించి వీళ్ళు చెబుతూ ఇది ఆత్మ కుమ్మరింపులు జరుగుతాయి. ఈ ఆత్మ కుమ్మరింపులు జరగాలంటే ఏం చేయాలంటే గట్టిగా అరిచరిచి ప్రార్థన చేస్తే ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది. అంటే దేవుడు ఆత్మను కుమ్మరించేస్తాడు అని ఇలా ఆలోచిస్తున్నారు. ఇకపోతే మరికొంతమంది పాటలు పాడేటప్పుడు ఎలా పాడాలి? అరిచరిచి పాడాలి, గట్టిగా పాడాలి, అంటే చక్కని స్వరంతో పాడాలి. ఇలా పాడుతున్నప్పుడు పైనుంచి ఆత్మ ఏమవుతుందంట? కుమ్మరించేస్తుందంట. అంటే ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది అని చెప్తున్నారు. ఇకపోతే చాలామంది మహాసభల్లో అలా మాట్లాడుతూ ఇదిగో మీ మీదకి ఆత్మ కుమ్మరింపు రావాలంటే ఏం చేయాలి? వచ్చి నా దగ్గర ప్రార్థించుకోండి, నేను మీ మీద చేతులు ఉంచగానే ఆత్మ కుమ్మరింపు జరుగుతుంది అని ఇలా చెబుతున్నారు. ఇంతకీ దేవుడు ఆత్మ కుమ్మరింపు గురించి బైబిల్లో ఏమన్నా రాయించాడా? ఒకవేళ రాయించి ఉంటే దేవుని మాటలను మరి చదువుతుంటే క్రైస్తవ సమాజం దేవుని మాటలు నేర్చుకుంటున్న వారు దేవుని గ్రంథాన్ని 66 పుస్తకాలుగా దేవుని మహాజ్ఞాన గ్రంథాన్ని చేత పట్టుకున్నటువంటి వారు అందులో నుండి విషయాలని చదువుతున్నారా, చదివినటువంటి వాటిని గ్రహిస్తున్నారా అని మనం ఆలోచన చేయగలిగితే ఎవరు గ్రహించలేదని చెప్పాలి. ఎందుకంటే ఈ ఆత్మ గురించి మనం ఆలోచన చేయగలిగితే ఆత్మే పరిశుద్ధాత్మని, అలాగే ఆదరణకర్తని, యెహోవా ఆత్మని, సర్వ సత్య స్వరూపిగా ఆత్మని, ప్రభు యొక్క ఆత్మని బైబిల్లో అనేక సందర్భాల్లో మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఈ ఆత్మల గురించి మాట్లాడుతూ యేసుక్రీస్తు వారు ఒక సందర్భంలో చెబుతుంటారు. ఏమని చెబుతున్నారు ఆయన ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయం 32వ వచనంలో, మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనంలో, మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. ఎవరికి క్షమాపణ ఉందంట? మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు. అంటే యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడినప్పుడు, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయనకి విరోధంగా మాట్లాడినా ఏం కలుగుతుందంట? పాప క్షమాపణ కలుగుతుందంట. కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని ఇక్కడ ఇంత క్లారిటీగా చెబుతుంటే మరి బైబిల్ కలిగినటువంటి క్రైస్తవులుగా ఉంటే వీళ్ళు ఇదిగో ఆత్మ కుమ్మరించాలంటే గట్టిగా ప్రార్థన చేయాలి, తలుపులు వేసుకొని ప్రార్థన చేయాలి, మేడగది మీదకి వెళ్ళి ప్రార్థన చేయాలి, లేదంటే పాటలు గొప్పగా గట్టిగా బలంగా అంటే స్వరం ఇప్పి గొంతిప్పి పాడినప్పుడు ఇదిగో ఆత్మ కుమ్మరింపులు జరుగుతాయి అని ఇలా చెబుతున్నారంటే పరిశుద్ధాత్మల గురించి వీళ్ళకి అర్థం కాలేదని చెప్పాలి. అందుకే యేసుక్రీస్తు వారు చెబుతూ మనుష్య కుమారుని గురించి మీరు ఏమైనా చెప్పండి, కానీ పాప క్షమాపణ కలుగుతుంది, కానీ ఆత్మకు వ్యతిరేకంగా మీరు చెప్పారా, పరిశుద్ధాత్మకు విరోధంగా మీరు మాట్లాడారా, ఈ యుగమందైనను సరే రాబో యుగమందైనను మీకు పాప క్షమాపణ కలుగుదని చెబుతున్నారండి. ఉదాహరణకి మనం ఒక విషయాన్ని మనం ఆలోచించగలిగితే అన్ని రోగాలకి మందులు ఉన్నాయా లేవా? అన్ని రోగాలకు ఉన్నాయా? అన్ని రోగాలకి మందులు ఉన్నాయి అని అనుకోవడం పొరపాటు. ఎందుకంటే కొన్ని రోగాలకు మందులు లేవు అంటే ఇంకా ఆ పేషెంట్ ఎలా మరణించాలి? ఆ రోగం వచ్చిన తర్వాత మందులు లేక మరణించాలి. ఇది మనకు అర్థమైతే అన్ని రోగాలకి మందులు ఉన్నాయి, ఆ రోగానికి పలానా మందు వేసుకుంటే పలానా రోగం పోతుంది అని మనకు తెలుసు కనుక ఆ మందులు వాడతాం. కానీ కొన్ని మందులకు మరి కొన్ని రోగానికి మందులే లేవు కదా. అలాగా ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నప్పుడు మరి ఎలాంటి మాటలు మాట్లాడినా పాప క్షమాపణ కలుగుతుందంట.
మరి పరిశుద్ధాత్మ గురించి మాట్లాడినప్పుడు కలుగుతుందంటే లేదు, పాప క్షమాపణ లేదని చెప్తున్నారు. రోగానికి మందు లేదు, మందు లేని రోగం కలిగినటువంటి వాళ్ళే ఈ ఆత్మ కుమ్మరింపు, ఆత్మల గురించి మాట్లాడుతూ ఆత్మల గురించి సరైన అవగాహన లేకుండా ఉన్నటువంటి వారి గురించి చెబుతూ ఇదిగో వీరు ఎలాంటి వారంటే వీరు మందు లేని రోగం కలిగిన వారు అని యేసుక్రీస్తుల వారు స్పష్టంగా చెబుతున్నారండి. మరలా మనం చూడగలిగితే మనిషి కుమారునికి విరోధంగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. చాలామంది మాట్లాడుతూ ఇదిగోండి బైబిల్ ఓపెన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి ఏం లేదంట, అసలు పరిశుద్ధాత్మ అన్నదే లేదని చెప్పేశారండి. పరిశుద్ధాత్మ ఉన్నారన్న సంగతి వాళ్ళకి తెలియదండి, ఇదిగో వీళ్ళకి పరిశుద్ధాత్మే లేదని చెప్తుంటారు. ఇక్కడ పరిశుద్ధాత్మ లేదని చెప్పడం లేదు, పరిశుద్ధాత్మ ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. కానీ ఇక్కడ ఆత్మలు కుమ్మరింపు, ఆత్మ కుమ్మరింపులు ఎప్పుడు జరిగాయి, ఈ రోజుకి ఏమన్నా ఉన్నాయా, లేదంటే ఆ ఆత్మ కుమ్మరింపులు అన్నటువంటిది ఏ కాలంలో జరిగింది అన్నటువంటి విషయాన్ని మనం ముందుకెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం మనం చూడగలిగితే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొరింథీ సంఘానికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చూడగలిగితే, ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుష్యాత్మకే గాని మనుషులలో మరి ఎవనికి తెలియను, అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే గాని మరి ఎవనికి తెలియవు. ఇక్కడ ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే కానీ మరి ఎవరికి తెలియదని చెప్తున్నారండి. అంటే మనిషి లోపల ఉన్నటువంటి సంగతులు, మనిషిని ఆత్మలో ఉన్నటువంటి సంగతులు ఎవరికి తెలుస్తుందంట, ఒక మనిషిని సంగతులు అతని లోపల ఉన్నటువంటి మనుష్యాత్మిక కానీ ఇంకెవరికి తెలియదు అని చెబుతూ క్రింది మాటల్లోనికి రాగలిగితే, అలాగే దేవుని సంగతులు కూడా దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. ఇక్కడ దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవని చెప్తున్నారండి. అంటే వాళ్ళు చెప్పేవి బైబిల్లో మరి ఆధారాలు ఉంటేనే మనం నమ్మాలి. చెబుతున్నటువంటి మాటలు బైబిల్లో ఉన్నాయా లేవా అని మనం చూసుకోవాలి. ఇంతకీ వీళ్ళు చెబుతున్నటువంటి మాటలు వేటిని చూసి చెబుతున్నారో మనం ఆలోచన చేయగలిగితే, ఆత్మ కుమ్మరింపులు ఎప్పుడు జరిగింది, ఎవరికి జరిగింది, ఎలా జరిగాయో మనం ఆలోచన చేయగలిగితే, ఒకసారి పాత నిబంధన గ్రంథంలో యెషయా గ్రంథానికి మనం రాగలిగితే, యెషయా గ్రంథము వీరు చూపిస్తున్నటువంటి మాటలు మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనం, యెషయా గ్రంథము 32వ అధ్యాయము 13వ వచనంలో మనం చూడగలిగితే, నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తొక్కులను బలు రక్కసి చెట్లను పెరుగును అని చెబుతూ పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఇక్కడ చెబుతున్నారండి. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు ఎవరి గురించి చెబుతున్నారు ఇక్కడ ప్రవక్త? ఇక్కడ ఇశ్రాయేలులకు ప్రవక్తగా ఉన్నటువంటి వారు ఎవరని మనం ఆలోచించగలిగితే యెషయా గారు. మరి యెషయా గారు ప్రవచిస్తున్నటువంటి ప్రవచనంలో ఎవరి గురించి ప్రవచిస్తున్నారు? ఇశ్రాయేలు గురించి ప్రవచిస్తున్నారు. అలా ఇశ్రాయేలు గురించి రాస్తున్నట్టు ఈ ప్రవచనంలో పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు అని చెప్తున్నారండి. అంటే పైనుంచి ఏది కుమ్మరింపబడాలంట? ఆత్మ కుమ్మరింపబడాలి అని చెబుతున్నారు. ఒకసారి ఎహెజ్కేలు గ్రంథంలో మనం చూడగలిగితే, ఎహెజ్కేలు గ్రంథము 39వ అధ్యాయము 28, 29 వర్షాలు మనం చూడగలిగితే, అన్యజనుల్లోనికి
వారిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇకను అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. ఇక్కడ అన్యజనులలోనికి వారిని చెరగా పంపేనుందండి. ఎవరిని చెరగా పంపి? అన్యజనులలోనికి వారిని చెరగా పంపి. ఎవరు చెరపట్టబడినారు? ఇశ్రాయేలు వారు. వీరిని చెరగా పంపి వారిలో ఎవరిని ఇక అచ్చట ఉండనీయక తమ దేశమునకు వారిని సమకూర్చిన సంగతిని బట్టి నేను తమ దేవుడైన యెహోవానై ఉన్నానని వారు తెలుసుకుందరు. అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను అన్నారు. ఇక్కడ మరి దేవుడు రాయిస్తూ ఏమని చెప్తున్నారు? అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదని అన్నారా? ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవుల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదని అన్నారా? అప్పుడు ఇశ్రాయేలుల మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను. ఈరోజు ఆత్మలు కుమ్మరింపబడుతున్నాయి, ఆత్మ కుమ్మరింపులు జరుగుతున్నాయి. ఇదిగో వచ్చేయండి, ఇక్కడికి వస్తేనే మీ మీదకి మీకు ఎంత కావాలో అంత ఆత్మ కుమ్మరింపబడుతుంది అని చెప్తున్నటువంటి వీరు గ్రహించవలసినటువంటి మాటలు ఏంటంటే, ఆ రోజు ప్రాప్తులు చెబుతున్నది ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు గురించి చెబుతూ అప్పుడు ఇశ్రాయేలు మీద నేను నా ఆత్మను కుమ్మరించేదను అంటున్నారు. ఎప్పుడో ఒకసారి మనము ముందుకెళ్ళాలి. అంతకు ముందుగా యోవేలు గారు కూడా ప్రవచించారు. ఒకసారి యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28వ వచనం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 28వ వచనం. తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనను చెప్పుదురు. ఇక్కడ ప్రవక్త ద్వారా చెప్పబడుతున్నటువంటి మాటలు ఏమని? తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరించెదను. ఇక్కడ ఏం జరుగుతుందంటే యెహెజ్కేలు గ్రంథంలో ఒక గుర్తు చెప్పారు. అంతకుముందు యెషయా గ్రంథంలో ఎప్పుడు జరుగుతుందో, ఏ కాలంలో జరుగుతుందో అన్నటువంటి విషయాన్ని యెషయా ద్వారాను యెహెజ్కేలు గారి ద్వారాను దేవుడు చెప్పారు, దేవుడు రాయించారు. అదే మాటల్నే ఇక్కడ ఎప్పుడు జరుగుతుందో, తరువాత నేను సర్వజనుల మీదను నా ఆత్మను కుమ్మరింతును. అదేంటండి? అక్కడే ఇశ్రాయేలుల మీద నా ఆత్మను కుమ్మరించదని అనేసి అన్నారు. ఇక్కడికి వచ్చేసరికి సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును అనేసి అన్నారు. కనుక ఇదిగో మా మీద కూడా దేవుడు ఆత్మను కుమ్మరించేస్తున్నాడు అని చెప్తున్నారండి అని చెబుతూ క్రింది మాటల్లోనికి రాగలిగితే మరలా మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనము చెప్పుదురు, మీ ముసలివారు కళ్ళకందరు, మీ యవ్వనులు దర్శనము చూతురు. ఇక్కడ మరలా ఎవరి గురించి చెబుతున్నారంటే ఇక్కడ కూడా ఇశ్రాయేలు గురించి చెబుతున్నారు. పై మాటలేమో సర్వజనుల మీద, అంటే సర్వజనుల మీదకి ఉంది, ఇశ్రాయేలు వారికి ఉందన్నమాట. సర్వజనుల మీదను ఇశ్రాయేలు వారి మీదను దేన్ని కుమ్మరిస్తున్నారు? నా ఆత్మను కుమ్మరింతును, నా ఆత్మను కుమ్మరించుదని చెప్తున్నారు. ఉదాహరణకి మనం ఒక విషయాన్ని మనం ఆలోచన చేయగలిగితే ప్రవచనం అన్నటువంటిది ఏంటి? ఒకటి ప్రవక్తల ద్వారా ప్రవచించినప్పుడు ఆ ప్రవచనం కొత్త నిబంధన కాలం నెరవేరిందా లేదా? నెరవేరింది. ప్రవక్తలు ప్రవచించినట్టు ఆ ప్రవచనాలన్నీ కూడా క్రొత్త నిబంధన కాలానికి నెరవేరినట్లుగా మనం చదువుకున్నాం, మనం చూసాం. అందులో ఉదాహరణకి ఒక ప్రవచనం గురించి మనం ఆలోచన చేయగలిగితే యెషయా గారు ప్రవచించారు. యెషయా గారు ఎవరి గురించి ప్రవచించారు? ఒకసారి యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనంలో మనం చూడగలిగితే, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టును. ఇక్కడ ప్రవచనం యెషయా గారి ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనము
మరి క్రొత్త నిబంధనకు వచ్చేసరికి నెరవేరిందా లేదా? నెరవేరింది. అంటే ప్రవచనము ఇక్కడ యెషయా గ్రంథంలో రాయించారు కనుక దేవుడు, ఇప్పుడు అది ఇప్పటికీ కూడా కన్యకలుగా ఉన్నటువంటి వాళ్ళు కుమారుని కంటారు, ఇది నిజం అని చెప్తే ఎవరైనా నమ్ముతారా? నమ్మరు. అక్కడ ప్రవచించినటువంటి ప్రవచనము అది నెరవేర్పు జరిగింది. ప్రవచనం అన్నటువంటిది ఒకసారి మాత్రమే నెరవేరుతుంది. ఇంతకు అది నెరవేరిందా లేదంటే నెరవేరింది. అంటే క్రీస్తు జననం గురించినటువంటి ప్రవచనము నెరవేరింది. మరి ఈ నెరవేరిన ప్రవచనం ఇది ఎలాగైతే వాస్తవమో ఇక్కడ ఇశ్రాయేలు గురించి దేవుడు రాయించినటువంటి ప్రవచనాలు కూడా నెరవేరాయి. యేసుక్రీస్తుల వారు ఎప్పుడు పుట్టారు? రోమా సామ్రాజ్య పరిపాలన కాలంలో పుట్టారు. అంటే క్రీస్తు పుట్టుక అప్పుడు జరిగింది. అప్పుడు యేసుక్రీస్తుల వారు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతూ ఏమని చెబుతున్నారో మనం ఒకసారి ఆలోచన చేయగలిగితే యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనం. యోహాను సువార్త 15వ అధ్యాయము 26వ వచనంలో మనం చూడగలిగితే, తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఇక్కడ యేసుక్రీస్తుల వారే స్వయంగా చెప్తున్నారు, పరిశుద్ధాత్మను గూర్చినటువంటి మాటలు చెబుతున్నారు. ఇదిగో ఏదంటే తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త. ఆదరణకర్త, ఈ ఆదరణకర్త ఎవరు? ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. ఈ ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. యేసుక్రీస్తుల వారే ఇదిగో ఆయన తండ్రి యొద్ద నుంచి వస్తాడు, ఆ ఆత్మ వచ్చినప్పుడు ఇదిగో నా గురించి సాక్ష్యం ఇస్తారు అని పరిశుద్ధాత్మ గురించి చెప్తున్నారండి. ఇదే యోహాను సువార్తలోనే మనం మరో మాట చూడగలిగితే యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనంలో మనం చూడగలిగితే, యోహాను సువార్త 7వ అధ్యాయము 39వ వచనం, తన యందు విశ్వాసముంచువారు పొందబోవు ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకనూ మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకనూ అనుగ్రహింపబడి ఉండలేదు. ఇక్కడ యేసుక్రీస్తుల వారు మహిమపరచబడలేదంట. మహిమపరచబడలేదు అంటే యేసుక్రీస్తుల వారు భూమి మీదనే ఉన్నారు, భూమి మీదే శరీరధారిగా ఉన్నారు. మహిమపరచడం అంటే ఒక ఉదాహరణ మనకి దేవుడు రాయించారు. యేసుక్రీస్తుల వారు కూడా చెప్తారు ఆ ఉదాహరణ ఏంటంటే, జ్ఞానులు వస్తారు, జ్ఞానులు వచ్చి బయట నిలబడుకున్న విషయాన్ని శిష్యులు చెప్పినప్పుడు అప్పుడు యేసుక్రీస్తుల వారు ఏమని చెప్తారంటే, అవును కదా జ్ఞానులు వచ్చారు కదా, ఇదిగో మరి మీతో మాట్లాడాలంట, పలానా వాళ్ళు వచ్చారు, వాళ్ళు వచ్చి మీతో మాట్లాడి వెళ్ళిపోతారంట అంటే ఏం చెప్పాలి? రమ్మంటే లోపలికి పిలిపించండి అని చెప్పాలి, లేదంటే నాకు సమయం లేదండి మరోసారి మాట్లాడతానులే, ఇంకోసారి కలుస్తానులే అని చెప్పాలి. కానీ యేసుక్రీస్తు వారు ఏం చెప్తారో తెలుసా? ఒక గోధుమ గింజ భూమిలో పడి అది చచ్చితేనే కానీ అది మహావృక్షంగా మారదు కదా అని ఒక గోధుమ గింజ గురించి చెప్తారు ఉపమాన రీతిగా. ఎందుకు అక్కడ ఆ ఉపమానాన్ని చెప్పడం జరిగిందని మనం ఆలోచన చేయగలిగితే, ఇదిగో మనిషి కుమారుడు కూడా ఎలా ఉంటాడంటే ఆయన ఇంకా మహిమపరచబడలేదు. అంటే మహిమా శరీరాన్ని ఎప్పుడు ధరించుకుంటారంటే భూమి మీద ఆయన శ్రమలో అనుభవించి మరణించి తిరిగి లేచినప్పుడు, అంటే మహిమలోనికి వెళ్ళలేదన్నమాట. ఇక్కడ ఒకసారి మనం మరలా ఆ మాటలు మనం ఆలోచన చేయగలిగితే 39వ వచనంలో, తన యందు విశ్వాసం ఉంచువారు పొందబోవు ఆత్మను గురించి ఆయన ఈ మాట చెప్పెను. యేసు ఇంకను మహిమపరచబడలేదు కనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు. ఆత్మ ఇంకా పరిశుద్ధాత్మ ఇంకా రాలేదంట. అంటే యేసుక్రీస్తు వారు మహిమపరచబడలేదంట. మహిమపరచడం గురించి ఇదే యోహాను సువార్తలను మనం చూడగలిగితే, యోహాను సువార్త 17వ అధ్యాయము 4-5 వచనాలు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వారు చెబుతూ ఏమని చెబుతున్నారో ఒకసారి మనం ఆలోచన చేయగలిగితే, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను
మహిమపరిచితిని తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. యేసుక్రీస్తుల వారు తండ్రికి చెబుతున్నారు, ఇదిగో తండ్రి, మరి చేయుటకు నీవు నాకు పని ఇచ్చావు, ఈ పని అంతటి కూడా నేను ఏం చేశాను, సంపూర్తిగా నేను నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను కనుక ఇదిగో తండ్రి, మరి లోకము పుట్టక మునుపు మీ యొద్ద ఏ మహిమ నాకు ఉన్నదో, లోకము పుట్టక ముందు నేను ఎలాగైతే ఉన్నానో ఆ విధంగా నన్ను మహిమపరచండి, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచమంటున్నారండి. అంటే భూమి మీదకి వచ్చి యేసుక్రీస్తు వారు మరణించి మళ్ళీ తిరిగి లేచి మళ్ళీ తండ్రి యొద్దకు నేను వచ్చేస్తాను తండ్రి, మరలా నీ యొద్ద ఏ మహిమ ఉన్నదో అదే మహిమను మీరు నాకు దయచేయండి, మీరు నాకు ప్రసాదించండి అని తండ్రిని వేడుకున్నట్లుగా కనబడుతుంది. అంటే నేను ఇంకా మహిమపరచబడలేదు, నేను మహిమపరచబడిన తర్వాత ఎవరు వస్తారు, ఆదరణకర్త మీ యొద్దకు వస్తారు అని యేసుక్రీస్తు వారు చెప్పారు కదా. అంటే యేసుక్రీస్తు వారు తండ్రి యొద్దకు వెళ్ళిన తర్వాత ఎవరు వస్తారు, పరిశుద్ధాత్మ వస్తారు, భూమి మీదకి వస్తారు. అంటే ఆత్మ కుమ్మరింపు అన్నటువంటిది జరుగుతుంది అని యేసుక్రీస్తు వారు చెప్తున్నారండి. ఒకసారి ఈ ఆత్మ కుమ్మరింపులు జరిగాయా లేదా అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచించగలిగితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మనం చూడగలిగితే, ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరిగిందో మనం చూడగలిగితే అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతయు నిండి ఉండెను. ఇక్కడ ఏదొచ్చిందంటే అండి, పెంతెకోస్తు పండగ దినం ముందు వారందరూ అక్కడికి వచ్చారంట. పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడిండిరి. మనము ప్రవచనంలో మనం చూసాము, ఎవరెవరి గురించి చూసాము, సర్వజనులు అదేవిధంగా ఇశ్రాయేలీలు ఉండాలి, సర్వజనులు ఉండాలి. ఇక్కడ అపోస్తలులకు ఉన్నటువంటి వీరు ఎవరని మనం ఆలోచించగలిగితే వీరందరూ కూడా ఇశ్రాయేలీలే. ఇక్కడ పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఇల్లంతయు నిండినను, మరియు అగ్నిజ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి అని చెబుతూ క్రిందికి వచ్చేసరికి 5వ వచనంలో మనం చూడగలిగితే, ఆ కాలమున ఆకాశం క్రింద నుండి ప్రతి జనములలో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురముండిరి. ఆ కాలంలో ఎవరున్నారంట, ఆ కాలంలో ఆకాశం క్రింద నుండి ప్రతి జనములో నుండి అంటే ప్రతి జనములో నుండి కూడా యూదులందరూ అక్కడికి వచ్చారా లేదా, వచ్చారు. భక్తి గల యూదులు యెరూషలేములో కాపురమున్నారంట. అక్కడ పెంతెకోస్తు పండగ జరుగుతుంది. అలా పెంతెకోస్తు పండగ జరుగుతున్నప్పుడు అక్కడ అకస్మాత్తుగా మరి గాలి వీచింది. అప్పుడు ఏం జరిగిందంటే ఆ ఇల్లంతా కూడా నిండిపోయింది. వారు కూర్చుని ఇల్లంతా కూడా నిండిపోయింది. అంటే పరిశుద్ధాత్మ దిగి రావడం జరిగింది. ఎప్పుడైతే యేసుక్రీస్తుల వారు మరి ఆరోహణమై తండ్రి దగ్గరికి వెళ్ళిపోతారో, మహిమలోనికి వెళ్ళిపోతారో, ఆ తర్వాత ఎవరిని పంపుతారన్నారు, ఆదరణకర్తను పరిశుద్ధాత్మను పంపుతానని చెప్తారు. పేతురు గారు ప్రసంగించినప్పుడు ఎంతమంది బాప్తిసం పొందారని మనం ఆలోచన చేయగలిగితే పేతురు గారి ప్రసంగానికి 3000 మంది బాప్తిసం పొందినట్లుగా మనకు కనబడుతుంది. ఒకసారి అపోస్తలుల కార్యంలోనే 2వ అధ్యాయము 38-39 వచనాలు మనం చూడగలిగితే 38వ అధ్యాయము 39వ వచనం మనం చూడగలిగితే, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరమును
పొందుదురు. ఇక్కడ పేతురు గారు చెబుతున్నారు, పేతురు గారు ప్రసంగిస్తూ, ఇదిగో పరిశుద్ధాత్మను వరాన్ని మీరు ఎప్పుడు పొందుతారంటే, మీరు ఎప్పుడు పొందుతారు? మీరు బాప్తిసం పొందినప్పుడు, బాప్తిసం తీసుకున్నప్పుడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు కూడా యేసుక్రీస్తు నామంలోనికి ఏం చేయాలి? బాప్తిసం తీసుకోవాలి. అలా బాప్తిసం తీసుకున్నప్పుడు అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరాన్ని మీరు పొందుతారు. అంటే ఆ ఆత్మ కుమ్మరింపు అన్నది ఎప్పుడు జరుగుతుందని చెబుతున్నారు? బాప్తిస్మం అంటే అన్ని జనులలో ఉన్నటువంటి వారి గురించి కూడా చెప్పారు కదా. ఇదిగో ఇశ్రాయేల్ వారి గురించి చెప్పారు, అన్ని జనులలో ఉన్నటువంటి వారి గురించి చెప్పారు. ఇప్పుడు అన్ని జనుల మీదకి ఇశ్రాయేలుల మీదకి ఆత్మ కుమ్మరింపు జరగాలి. ఆత్మ కుమ్మరింపు జరగాలంటే ఇప్పుడు అన్ని జనుల మీద కూడా ఆత్మ కుమ్మరింపు జరగాలంటే ఏది జరగాలి? అన్ని జనులుగా ఉన్నటువంటి అందరూ కూడా బాప్తిసం పొందాలి. బాప్తిసం పొందాలంటే అంతకుముందు మారు మనసు కావాలి. మారు మనసు పొందిన తర్వాత వాళ్ళ పాపక్షమాపణ నిమిత్తం ప్రతి వారు కూడా బాప్తిసం తీసుకోవాలి అని చెప్తున్నారు. ఒకసారి తీతుకు రాసిన పత్రికలో మనం ఒక మాట మనం చూడగలిగితే, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా కాక తన కనికరం చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేయట ద్వారాను మనలను రక్షించెను. ఇక్కడ పునర్జన్మ సంబంధమైన స్నానము, బాప్తిస్మము అంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే పరిశుద్ధాత్ముడు వస్తారు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తారు. అంటే పరిశుద్ధాత్మ దిగిరా దిగిరా అని ప్రార్థిస్తే వస్తుందా పరిశుద్ధాత్మ అంటే? ప్రార్థిస్తే రాదు. మరి పాటలు ఓని పాటలు పాడితే పరిశుద్ధాత్మ దిగుతుందంటే పరిశుద్ధాత్మ దిగదు. ఎప్పుడు దిగుతుంది? పరిశుద్ధాత్మ ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే విశ్వసిస్తారో, క్రీస్తుని గురించి మాటలు విని విశ్వసించినప్పుడు, విశ్వసించిన వారు ఇదిగో పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు, అలా బాప్తిసం తీసుకున్న వారిలోనికి ఏది వస్తుంది? పునర్జన్మ సంబంధమైన స్నానం ద్వారా ఏది వస్తుంది? పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలుగజేస్తుంది. అలా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చిన తర్వాత మనల్ని ఎక్కడికి నడిపిస్తుంది? సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. సర్వసత్యంలోనికి ఎవరు నడిపిస్తారంటే పరిశుద్ధాత్మ దేవుడే. అందుకే యేసుక్రీస్తు వారి పరిశుద్ధాత్మ గురించి చెబుతూ మనం ముందుగా చూసుకున్నాం. మరలా ఆ మాటను చూసుకొని ముగించుకుందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనాన్ని చూసుకొని ముగించుకుందామండి. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడడానికి పాపక్షమాపణ కలదు, కానీ పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడడానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాపక్షమాపణ లేదు. ఇదిగో ఈరోజు చెప్తున్నటువంటి వాళ్ళు, నేటి క్రైస్తవ్యానికి బోధిస్తున్నటువంటి వాళ్ళు, ఇదిగో ఆత్మ కుమ్మరింపులు జరుగుతాయి అని చెప్తున్నటువంటి వీరు ఏది నమ్మాలి? ఇదిగో మరి పరిశుద్ధాత్మకి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. బైబిలు ఏది మాట్లాడితే అదే మాట్లాడాలి. బైబిల్ ఏది చెప్తే అదే చెప్పాలి. బైబిల్ నిశ్శబ్దంగా ఉన్న చోట మనుషులుగా మనము నిశ్శబ్దంగా ఉండాలి. అందుకే బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ వారు ఒక నినాదాన్ని ప్రవేశపెట్టారు, బైబిల్ ఆన్సర్ టు ది బైబిల్. బైబిల్కు బైబిలే సమాధానం. బైబిల్లో ఒక ప్రశ్న తలెత్తితే బైబిలే సమాధానం ఇవ్వాలి, బైబిల్లో నుంచే సమాధానం ఇవ్వాలి అన్నటువంటి మాటలను. కనుక ఇదిగో ఆత్మ కుమ్మరింపు ఎప్పుడు జరుగుతుందంటే బాప్తిస్మం ఎప్పుడైతే తీసుకుంటారో అప్పుడు. మరి యెషయా గారి ద్వారా, యోవేలు గారి ప్రవచనం ద్వారా మరి ఆ ప్రవచనాలన్నీ నెరవేరాయంటే నెరవేరాయి. అలా నెరవేరిన ప్రవచనాలు నేడు నుండి క్రైస్తవులకు వర్తిస్తుందా అంటే నేడు నుండి క్రైస్తవులకు అవి వర్తించవు. కనుక ఆత్మ కుమ్మరింపు జరిగిందా అంటే ఆనాడు ఆత్మ కుమ్మరింపు జరిగింది. పెంతెకోస్తు పండగ దినాన్న ఆ రోజు మరి అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా మేడగది మీద కూడుకున్నప్పుడు అక్కడ వారి మీద ఆత్మ కుమ్మరింపు అన్నది అప్పుడు జరిగింది. ఆ తర్వాత పేతురు గారి ప్రసంగంతో ఆ రోజు ఏకంగా 3000 మంది బాప్తిసం పొందారు. ఆ తర్వాత తీతుకు రాసిన పత్రికలో మనం ఏం చూసామో పునర్జన్మ సంబంధమైనటువంటి స్నానం. ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటారో అప్పుడే పరిశుద్ధాత్మ అంటే వరము మనకి ప్రసాదింపబడుతుంది అని దేవుడు ఈ 66 పుస్తకాల్లో ఇంత క్లారిటీగా రాసిస్తే
మరి దీన్ని చదువుతున్నంటే మనము ఆత్మ కుమ్మరింపులు ఇప్పుడు జరుగుతాయా అంటే ప్రార్థిస్తే జరగవు, పాటలు పాడితే జరగవు, ఇక గట్టిగా అరిచినా జరగవు. ఎప్పుడు జరుగుతుందంటే బాప్తిసం తీసుకున్నప్పుడు మాత్రమే జరుగుతుంది అని ప్రతి ఒక్కరు గమనించాలని కోరుకుంటూ నా